అక్షయ తృతీయ రోజున ఇలాంటి దానాలు చేస్తే తరగని సిరి సంపదలు మీ సొంతం. వైశాఖ శుక్లపక్ష తదియ అక్షయ తృతీయ. పేరుకు తగ్గట్టే ఈ రోజున చేసే ఏ చిన్న శుభకార్యమైనా దానధర్మమైనా అక్షయమై ఫలితాన్నిస్తుందని శాస్త్రవచనం. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కోసం, దారిద్ర్య నిర్మూలన కోసం ఈ పవిత్రమైన రోజున ఆచరించాల్సిన విశిష్ట దానాల విశేషాలు మీకోసం. ఏప్రిల్ 19వ తేదీ 2026. హిందూ ధర్మంలో అక్షయ తృతీయకు ఒక ప్రత్యేక స్థానముంది. ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీ 2026 నాడు వచ్చే ఈ పర్వదినం సంపదకు, శ్రేయస్సుకు మూలమని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా ఈ రోజున చేసే రహస్యదానాలు జాతక దోషాలను తొలగించి ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కిస్తాయని నమ్ముతారు. ఏమి దానం చెయ్యాలి అంటే, జలపాత్రలు అంటే ఉదకుంభదానం. ఎండలు మండిపోయే ఈ కాలంలో దాహార్తిని తీర్చడం పరమపుణ్యం. నీటితో నిండిన మట్టికుండను లేదా కలసాన్ని దానం చేయడం వల్ల పితృదేవతలు శాంతిస్తారు. ఇది ఇంట్లోకి సాకారమక శక్తిని ఆహ్వానిస్తుంది. సత్తుపిండి, బెల్లం. ఆరోగ్యరీత్యా, ఆధ్యాత్మికరీత్యా సత్తుపిండిని దానం చేయడం శ్రేష్టం. ఇది పేదరికాన్ని దూరం చేసి వ్యాపార వృద్ధిని కలిగిస్తుంది. విసనకర్రలు. వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించే విసనకర్రలను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. వృత్తిలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. శనగపప్పు. బంగారం కొనలేనివారు శనగపప్పును దానం చేయవచ్చు. ఇది గురుగ్రహ అనుగ్రహాన్ని ప్రసాదించి బంగారమంత పుణ్యఫలాన్ని ఇస్తుంది. పాదరక్షలు, గొడుగులు. పేదలకు గొడుగు లేదా చెప్పులను దానం చేయడం వల్ల రాహుకేతువుల దుష్ప్రభావాలు తగ్గి ఆకస్మిక ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది. దాన నియమాల ప్రకారం ఇవి గుర్తుంచుకోండి. పాత్ర మెరిగి దానం చెయ్యాలి. అది ఆడంబరంగా కాకుండా అంతరంగ శుద్ధితో ఉండాలి. గుప్తదానమంటే కుడిచేయి చేసే దానం ఎడమచేతికి తెలియకూడదు. ప్రశంసల కోసం కాకుండా నిస్వార్థంగా చేసే దానమే అత్యంత శక్తివంతమైనది. అభిజిత్ ముహూర్తం. పూజలు, దానాలు చేయడానికి అక్షయతృతీయ రోజున వచ్చే అభూజ ముహూర్తం లేదా అభిజిత్ ముహూర్తం అత్యంత ఫలవంతమైన సమయం. అయిష్టంగా ఇచ్చే దానం ఫలితాన్నివ్వదు. కాబట్టి గ్రహీత పట్ల గౌరవంతో, సంతోషకరమైన మనసుతో దానం చెయ్యాలి. పాడైపోయిన వస్తువులు లేదా మాంసాహార సంబంధిత వస్తువులను దానం చేయకూడదు. ఈ అక్షయ తృతీయ నాడు మీ శక్తి కొలది దానధర్మాలు చేసి ఆ లక్ష్మీనారాయణుల కృపకు పాత్రులవ్వాలని పండితులు సూచిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.